హర్ష సాయి గురించి మీకు తెలిసిన విషయమే. యూట్యూబర్ హర్ష సాయి ఇంకా పోలీసులకు దొరకలేదు. ఎటువంటి తప్పు చేయకపోతే హర్ష సాయి ఎందుకు ఇప్పటివరకు తప్పించుకుని తిరుగుతున్నాడని మీ ఉద్దేశం? మగాడిగా పుట్టడం ఫస్ట్ అతను చేసిన తప్పు. చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇది నవ్వడానికి ఏం లేదు, నిజం చెప్తున్నాను. మన దేశంలో మగాడిగా పుట్టడమే పెద్ద తప్పు, నేరం, పాపం. అది అతను చేసిన తప్పు. అందుకనే అలా తప్పించుకొని తిరగాల్సి వస్తుంది. జనరల్గా ఆడపిల్లగా పుట్టడం తప్పు అంటారు కదా సార్, మీరేంటి మగాడిగా పుట్టడం తప్పు అంటున్నారు? లేదమ్మా, ఆ రోజులు పోయినాయి, ఆ రోజులు పోయినాయి. మీరు నేను వెళ్దాం ఒక ఇంటర్వ్యూకి, ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూద్దాం. మన రాష్ట్రం వదిలేద్దాం. ఇప్పుడు ఎవరు తెలియని చోట, నేను మీరు తెలియని చోట మన ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్దాం. ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఆడవాళ్ళకే కదా ప్రిఫరెన్స్. ప్రతి దాంట్లో, చట్టాల్లో, అవకాశాల్లో, అన్నిట్లోనూ కూడా ఆడవాళ్ళకి ప్రిఫరెన్స్. సో న్యాచురల్గా వచ్చే ప్రిఫరెన్స్తో పాటు ఇలా ఏదన్నా కొంతమంది, అందరూ కాదు, చాలామంది నికార్స్గా వాళ్ళ టాలెంట్ మీద పైకి వచ్చేవాళ్ళు ఉంటారు. బట్ భాషా సినిమాలో చెప్తాడు, గెస్ట్ హౌస్కి వస్తే నీకు మెడికల్ సీట్ ఇస్తాను అని చెప్పి అన్నాడు. ఆ సినిమాలో ఏం చేస్తా అమ్మాయి? వాళ్ళు అన్నం తీసుకొస్తే కొంతమంది చెప్పు తీసుకొడతా ఉంటారు, కొంతమంది వెళ్ళి సీట్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఒక అమ్మాయి ఎవరైనా సరే గెస్ట్ హౌస్కి వెళ్ళి సీట్ తెచ్చుకుందంటే ఈ అమ్మాయి అన్యాయం అయిపోలా? మరి ఇలాంటి నికార్స్ అయిన అమ్మాయిలకి అన్యాయం చేస్తుంది ఎవరు? వీడెట్టగో దరిద్రుడు, అలాగే వీడితో చేతులు కలిపిన ఆ అమ్మాయి, ఆవిడది అంతే తప్పు కదా. మనం వాళ్ళనేమో విక్టిమైజ్ చేయట్లా, వాళ్ళనేమో బాధితులుగా చూస్తున్నాం. అసలు వీళ్ళ గురించి మనం పట్టించుకోవట్లే. ఆవిడ అయ్యో పాపం, వాడే కామాంధుడు, వాడు కామాంధుడు. ఈవిడికి ఏమైంది? ఈవిడ అవకాశాల కోసం అడ్డదారులు దొక్కే ఆవిడ. ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఇంకో చోట, వీడు కాకపోతే ఇంకోడు, లేకపోతే వాడు అడిగి వెళ్ళి కేసు పెట్టు. బట్ లొంగిపోయి ఒక 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత వచ్చి నాకు ఆ రోజు వాడు అలా చేశాడు ఇలా చేశాడంటే, నువ్వు కావాల్సిన అవకాశాలన్నీ తీసేసుకొని నీ దారిలో వచ్చిన ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు ఎవరైతే నీకు పోటీగా ఉన్నారో వాళ్ళందరినీ సైడ్ వేసేసావు. ఎందుకు? నీ బిహేవియర్ తోటి. ఇవాళ వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పి కేసు పెడుతున్నావు. మరి ఇన్నాళ్ళు నీ వల్ల ఇట్లా అడ్డదారిలో వెళ్ళి అవకాశాలు తెచ్చుకోవడం వల్ల కోల్పోయిన వాళ్ళ అవకాశాలను తిరిగి తెచ్చిస్తావా ఇవాళ నువ్వు? ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో జరిగిన అమ్మాయి కానీ, జానీ మాస్టర్ విషయంలో జరిగిన అమ్మాయి కానీ, హర్ష సాయి విషయంలో జరిగిన అమ్మాయి కానీ, ఈ ముగ్గురిని తీసుకుంటే మేము ఇలా మాట్లాడకూడదు, కానీ ముందు నుంచి చెప్పకుండా ఈ మధ్యనే వరుసగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? దట్టే ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు హర్ష సాయి మీద ఇంకో ఎలిగేషన్ వచ్చింది. ఇంకొక అమ్మాయి కూడా టార్చర్ పెడుతున్నాడు నన్ను అని చెప్పి ఈ రోజు సైబరాబాద్ నార్సింగ్ పోలీసులో కంప్లైంట్ ఇచ్చింది. దాని గురించి మీరు ఏమంటారు? అదే ఇప్పుడు అమ్మాయి అవటం వల్ల వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ అంటే కంప్లైంట్లు చేసుకోవచ్చు హ్యాపీగా. వాళ్ళు వెంటనే కేసులు కూడా పెట్టాలి, పెట్టకపోతే పోలీసుల మీద కేసులు పెట్టే చట్టాలు ఉన్నాయి. అదే అబ్బాయి వెళ్ళి ఇట్లా నన్ను ఒక అమ్మాయి టార్చర్ చేస్తే కేసు పెట్టడానికి లేదు. సో ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాడు అబ్బాయి? మీరు అడిగారు కదా, ఇప్పుడు చెప్పండి. ఎవరు చట్టం ప్రకారం లేకపోతే ఈ పోలీస్ వ్యవస్థలు ట్రీట్ చేస్తున్న దాని ప్రకారం ఏం చేయాలి అబ్బాయి? సార్ నాకు లేదు సార్, తప్పు సార్ అంటే ఫస్ట్ వీళ్ళు లోపల ఏంట్రా అనేది పరిస్థితి. మీకు తెలుసు 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో అమ్మాయిని ఉంచరు. ఒకవేళ అమ్మాయిని ఎంత నేరస్తురాలైనా ఏం చేసినా కూడా తర్వాత రోజు తీసుకొని చంపేయాలి. అదే అబ్బాయిని లోపలేసి నాన్నతో ఊడుతోమి చెప్పు అని చెప్పేది. సో వాళ్ళ చట్టాలు వేరు, వాళ్ళ లెవెల్ వేరు. వీళ్ళు కుక్క బతుకుతున్నారు. వీడు ఎందుకు పారిపోయాడు అంటే ఇందుకే పారిపోతారు. వీళ్ళు ఎందుకు ఇంత ఇది కంప్లైంట్ పెడతారంటే వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. జానీ మాస్టర్ విషయంలో కూడా ఇదే జరిగింది. కేసు పెట్టినప్పుడు జానీ మాస్టర్ మిస్ అయ్యారు. దాని గురించి మీరు ఏమంటారు? ఎవరైనా అదే చేస్తారమ్మా, ఎవరైనా అదే చేస్తారు. ఇప్పుడు మగాడికి ఎక్కడుంది ప్రొటెక్షన్? అంటే తప్పు చేయకపోతే ఎందుకు మిస్ అవ్వడం అని మేము అంటాం. చెప్పాను, అదే చెప్తున్నా. మగాడిగా పుట్టడమే వీళ్ళు చేసిన తప్పు. ఇంకా వేరే మన దేశంలో మగాడు సెకండరీ సిటిజన్. ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ పెడితే తీసుకొచ్చి లోపల వేయాల్సిందే, ఇంకా వేరే ఇదేం లేదు, అంతే. అదే పరిస్థితి. అంటే తప్పు చేసినా కూడా బయట తిరగొచ్చు అంటారా మీరు? ఒకవేళ నిజంగా మగవాళ్ళు తప్పు ఇప్పుడు ఎప్పుడు చేసినా సరే దొరికారు, తప్పు చేస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర అమ్మాయిల దగ్గర ఆధారాలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. సో అవి ప్రూవ్ చేస్తే నిజమైతే కనుక అప్పుడు వీళ్ళు తప్పు చేసినట్లే కదా? కరెక్టే. అది ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా కొట్టి అవతల పడేయాలి అందరినీ. దాంట్లో ఎటువంటి మొలదు లేదు. బట్ ఏది ఒక ఆధారం చూపించట్లేదే, మరి వీళ్ళ సైడ్ నుంచి చక్కగా ఎన్ని ఆధారాలు చూపిస్తారు? నీ కళ్ళు కృష్ణుడిలా ఉంటాయి, ఇలాంటివన్నీ ఈ మాటలని మనం వెళ్ళలేదా? ఆవిడే ఇన్ని ప్రపోజ్ చేస్తున్నట్టు, ఆవిడే ఇన్ని సెడ్యూస్ చేస్తున్నట్టు, అప్పటికి ఒప్పుకోకపోతే మేరా విశ్వామిత్ర ఏంటి నా ఏజ్ అయిపోతుంది ఇక్కడ అని చెప్పి ఆవిడన్ని మాటలు వినలేదా? ఇవన్నీ ఏం సజెస్ట్ చేస్తున్నాయి? ఇవన్నీ కూడా ఆవిడే ఇన్ని ట్రాక్లోకి లాగడానికి ట్రై చేసింది. మరి ఒప్పుకోలేదా? ఒప్పుకోకపోతే ఈగో హర్ట్ అయ్యి ఇట్లా వాళ్ళు చేస్తున్నారా?
యువతల వాళ్ళ సైడ్ నుంచి ఇన్ని ప్రూఫ్స్ చూపించినప్పుడు అవతల వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అది మన చట్టం. మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే సెక్షన్ 493 ప్రకారం అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఒకవేళ పెళ్లి చేసుకుందాం అనుకుని ఇద్దరు కూడా ఒకళ్ళొకరు పెళ్లి చేసుకుందాం జీవితకాలం కలుసుకుందాం అని ప్రామిస్లు చేసుకున్న తర్వాత ఒక రోజున అబ్బాయి వద్దు అని వెళ్ళిపోతే ఈ అమ్మాయి అబ్బాయి మీద కేసు పెట్టి ఈ 493 ప్రకారం వాడిని 10 ఏళ్ళ లోపల ఇచ్చచ్చు. అదే అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాడితో ఊటీలు కొడైకెనాలు మైసూర్లు బెంగళూరు అన్నీ తిరిగేసి వాడితో గిఫ్ట్లు అన్నీ కొనిచ్చేసుకొని తర్వాత ఒక రోజు నాకు ఇంతకన్నా బెటర్ సంబంధం వచ్చింది అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోతే వీడు కిక్కురు మండడానికి లేదు, మూసుకొని ఉండాలి. వీడికి మనసు ఉండదు, వీడు మనిషి కాదు, వీడు ఒక కుక్క, వీడు ఒక గుడ్ల గంట, ఎవడన్నా కొట్టచ్చు. ఇది ప్రస్తుతం మన సమాజంలో మగాడి పట్ల ఉన్న దరిద్రమైన చట్టాలు. ఏం చేస్తారు ఇప్పుడు? మీరు అడిగిన దానికి ఇదే సమాధానం. ఎందుకు ఈ అమ్మాయిని ఏం చేయట్లేదంటే చట్టాలు లేవు వీళ్ళని ఏం చేయడానికి. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కేసులు పెట్టచ్చు, కంప్లైంట్లు ఇవ్వచ్చు, వీడిని డిఫేమ్ చేయొచ్చు, వీడిని రచ్చకెట్టచ్చు, వీడిని బజార్లో పరువు తీసి అవతల పడేయచ్చు. వాడు చచ్చిపోయినా వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినా కూడా ఏం లైబిలిటీ లేదు ఈ అమ్మాయికి. అది అలా ఉంది పరిస్థితి. బట్ ఈ అమ్మాయి వచ్చి కేసు పెడితే వీడు కనీసం డిఫెన్స్లో కూడా వీడి కాల్ రికార్డ్స్ అప్లోడ్ చేసేసిన అయ్యయ్యో ఆ కాల్ రికార్డ్స్ వల్ల ఆవిడికి మానసిక వేదనకు గురైపోయి ఆవిడ ఆత్మహత్య చేసేసుకుంటుంది కాబట్టి అసలు కాల్ రికార్డ్సే బయటికి రాకూడదు. అంటే మేము కొడితే కొట్టించుకోవాలి తప్ప నోరు మెదపకూడదు అనే వాతావరణంలో మనం ప్రస్తుతం బతుకుతున్నాం. పురుషులు సపోర్ట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. నేను కాదమ్మా, చట్టాలు స్త్రీలకు సపోర్ట్ చేస్తున్నాయి, పురుషులకి ఏ రకమైన ఇది లేదు. ఇది అన్యాయం. అంటే మీరు విన్న మీకేం అనిపించట్లేదా? తప్పు అనిపించట్లేదా? కరెక్ట్గా అనిపిస్తుందా? మీకు ఒక అన్నయ్య ఉన్నాడు అనుకో, సపోజ్ మీ అన్నయ్య ఉన్నాడు, మీ అన్నయ్య ఒక అమ్మాయిని చాలా ఇష్టపడి ప్రేమించాడు. ఓకే, ఆ అమ్మాయి లేకపోతే బతకలేని స్టేజ్లో ఉన్నాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. మీ అన్నయ్య మీకు రావాల్సిన డబ్బుల నుంచి కూడా చాలా తీసుకెళ్ళి ఆ అమ్మాయి కోసం ఖర్చు పెట్టి అంతా చేశాడు. ఒక రోజున ఆ అమ్మాయి చిపా నాకు వద్దు అని వెళ్ళిపోయింది. మీ అన్నయ్య ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. లేకపోతే మందుకు అలవాటు పడిపోయి మొత్తం ఉద్యోగం పోగొట్టుకొని పిచ్చోడు అయిపోయాడు. బాధ అనిపించదా మీకు? ఏమనిపిస్తుంది? ఏదైనా చేయాలి కదా. కనీసం అమ్మాయి మీద కేసు పెట్టడానికి కూడా చట్టం లేకపోతే ఇంకో రకంగా చెప్తా, ఈ అమ్మాయి ఏదో వేరే వాళ్ళతో సంబంధాలు ఏవో పెట్టుకుంది, అది మీ అన్నయ్యకి తెలిసింది, ఇట్లాంటి అమ్మాయి వద్దనుకున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి మీ అన్నయ్య మీద కేసు పెట్టింది, చచ్చినట్టు పెళ్లి చేసుకోవాల్సిందే వీడు అని చెప్పి. అప్పుడు జరిగే హరాస్మెంట్ ఎలా ఉంటుంది? అది మీ ఇంట్లో మీ అన్నయ్యకు మీ తమ్ముడికి జరిగితే అప్పుడు మీరు మగాళ్ళు ఆడవాళ్ళని ఆలోచించరు. అన్యాయం అన్నమాట. ఇది ఆడవాళ్ళకి ఎగనిస్ట్గా కాదు, మగాళ్ళకి భయంకరమైన అన్యాయం జరుగుతుంది ఇక్కడ. దీని గురించి మనం గొంతెత్తి మాట్లాడి మనం కరెక్ట్ చేసుకోకపోతే మీ అన్నయ్య మీ తమ్ముడు కూడా అన్యాయం అయిపోతాడు. అంటే కొత్త చట్టాలు తీసుకురావాలంటారా మగవాళ్ళ? కొత్త చట్టాలు అక్కర్లేదమ్మా, ఉన్న చట్టాలు. ఇప్పుడు మీ 493లో ఓన్లీ ఎందుకు అమ్మాయి పెట్టావు? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికైనా సరే ఇలా జరిగితే అని పెట్టు. ఏ అబ్బాయి మనిషి కాదా మీ దృష్టిలో? మీరు నవ్వుతున్నట్టు కాదేమో, అంతేనా? అలాగే నల్లిస్తా. అబ్బాయి అనేవాడు ఓన్లీ డబ్బులు సంపాదించి ఇంట్లో ఇచ్చే మిషను. ఓకే, ఏదైనా పనులు చేయాలంటే వాడిని పంపించే మిషను అంతే తప్ప వాడికి చట్టాలు గిట్టాలు ఏమి ఉండవు. ఓకే, తిన్నామా పని చేసుకున్నామా ఇంతే. అలాగే ఉంది పరిస్థితి.